సర్ప్రైజ్ ప్లాన్ చేద్దామని చెప్పేసి మేము ఇక్కడికి వచ్చేసాము. సో మా స్లాట్ వచ్చేసి చాలా లేట్ ఇచ్చారు. అమ్మకైతే తెలియకుండా తీసుకొచ్చాము మూవీ అని ఏదేదో చెప్పి, బట్ లాస్ట్లో తెలిసిపోయింది అనమాట. సర్ప్రైజ్ కాస్త కొలాప్స్ అయిపోయింది. ఎనీవే దీని సూత్రధారి ఎవరో నేను మీకు బ్యాక్ కెమెరాలో చూపిస్తాను చూడండి. సో యాక్చువల్లీ ప్లాన్ చేసిందంట అమ్మ, పిన్ని, బానమ్మ. నాకైతే ఎలాంటి ఐడియా లేదు, ఇదంతా సూత్రధారి తినే అనమాట. సో ఎలా ఉంది, వెళ్దామా? పద. అదిగో అమ్మ, తమ్ముడు, పిన్ని, బర్త్డే గర్ల్. ఇదంతా మా చిన్న స్వీట్ ఫ్యామిలీ. ఏ గ్యాదరింగ్ ఉన్నా, ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా మేమే. సో ఈ ప్లాన్ వచ్చేసి పిన్ని చేశారు. తన పేరు కూడా భవానీయే. యాక్చువల్లీ నేనంటూ వేరే ప్లాన్ చేశాను, బట్ అది అది సెట్ అవ్వలేదు. సో ఇన్స్టెంట్లీ మేము ఇలా సెలబ్రేట్ చేయాలని అనుకున్నాం అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంట్లో అదంతా హడావిడి పెట్టుకోవడం కంటే ఇట్లా ఒక స్లాట్ బుక్ చేసుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది. చాలా ఈజీగా కూడా అయిపోయింది అనమాట. అండ్ ఇది వచ్చేసి మా హాల్. మాకు టైమింగ్ వచ్చేసి, మా స్లాట్ టైమింగ్ వచ్చేసి మాకు 10:30 నుంచి midnight 1 వరకు ఇచ్చారనమాట. ఎనివే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఒక్కసారి మీకు కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు యూస్ఫుల్ ఉంటే మీరు చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి బర్త్డేస్ చిన్న ఫ్యామిలీస్తో ఇట్లా సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ బై ద వే ఇది ఎలాంటి పెయిడ్ ప్రమోషన్స్వి కాదు, ఇట్ జస్ట్ నార్మల్ వీడియో. మేము చేసుకున్న వీడియోనే నేను చూపిస్తున్నాను, ఎలాంటి ప్రమోషన్ వీడియో అయితే కాదనమాట. సో అమ్మకి మేము ఇలా అనుకున్నాము. యాక్చువల్లీ అమ్మకి మూవీకి వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చాము, కానీ మధ్య దారిలోనే తెలిసిపోయింది ఇక్కడ థియేటర్స్ ఎక్కడున్నాయి, ఏమున్నాయి అని చెప్పేసి తనకు అర్థమైపోయింది అనమాట. అండ్ మేము కేక్ కూడా బయట నుంచి అక్కడే చెప్పేసాము, బికాజ్ బయట నుంచి తెచ్చేసరికల్లా అది మెల్ట్ అయిపోద్దేమో అని చెప్పేసి. సో మనకు అక్కడ ఆప్షన్ కూడా ఉందన్నమాట. ఇఫ్ ఇన్ కేస్ మనం చెప్తే వాళ్ళే అరేంజ్ చేసేస్తారు. ఈ హాల్ వచ్చేసి అండ్ కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. ఎక్కువ లెంతీ వీడియో ఏం కాదు, చాలా షార్ట్ అండ్ స్వీట్ వీడియో అనమాట, బికాజ్ షార్ట్ అండ్ స్వీట్ ఫ్యామిలీ కాబట్టి. అండ్ అందులో మా హస్బెండ్ కూడా మిస్ అవుతున్నారు. ఎనీవే ఎలాగో ఆయన ఉన్నా మీకు వీడియోలో అయితే కనిపించరు. అండ్ మీరు చాలామంది అడుగుతున్నారు, బట్ ఐఎమ్ వెరీ సారీ. తనకి ఇలా కనిపించడం అనేది ఇంట్రెస్ట్ ఉండదన్నమాట వీడియోస్లో. ఎనీవే బట్ హీ సపోర్ట్స్ మీ. బై ద వే ఇక్కడికి వచ్చేస్తే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. అండ్ తమ్ముడు వచ్చేసి అమ్మకి ఫోన్ గిఫ్ట్ చేసేసాడు. అండ్ షీస్ సో హ్యాపీ అనమాట. ఎప్పుడు అమ్మ వాళ్ళు, మన పేరెంట్స్ మనకు గిఫ్ట్ చేస్తే బాగుంటుంది, అంటే ఆ ఫీల్ వేరే. ఆ బర్త్డేకి ఇలా, ఈ బర్త్డేకి ఇలా గిఫ్ట్ కావాలని మనం అడిగి మరీ తీసుకుంటాము. సో అన్ఎక్స్పెక్టెడ్ గిఫ్ట్స్ ఇచ్చినప్పుడు ఇలా హ్యాపీగా ఫీల్ అవుతుంటే మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ హారమ్మ వచ్చేసి యాక్చువల్లీ అమ్మకి ఎప్పటి నుంచో తన ఫోటో అనేది ఫ్రేమ్ చేయించుకోవాలని ఇంట్రెస్ట్ అనమాట, వెయిట్ చేస్తుంది. సో వై నాట్ మేము ఇప్పుడు ఇవ్వకూడదు అని చెప్పేసి రీసెంట్గా తీసిన పిక్స్ని నేను హారా ఇలా ఫ్రేమ్ ఇచ్చాము. అమ్మ సీరియస్లీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. దిస్ ఈజ్ హౌ వీ సెలబ్రేటెడ్. చిన్న కేక్ కట్ చేసుకున్నాము, చిన్న చిన్న గిఫ్ట్స్ ఇచ్చుకున్నాము. అండ్ నా కూతురు అయితే ఎక్కడ ఆగుతలేదు. బాబాయ్ మ్యూజిక్ రాగానే చాలు ఇంకా డ్యాన్స్ చేయడానికే షురు అయిపోయింది. ఇంకేంటి, ఇంత మంచి బర్త్డే పార్టీలో ఫొటోస్ దిగకుండా అయితే ఉంటామా? చూడు ఆల్రెడీ షురు చేసేసారు. అండ్ నా కూతురు పియానో చాలా బాగా ప్లే చేసింది కదా. ఎనీవే యాక్చువల్లీ మేము హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి హెల్త్ బాగాలేదన్నమాట, డ్యూ టు వెదర్ కండిషన్. సో గొంతు కొంచెం ప్రాబ్లం ఉంది, ప్లీజ్ అండర్స్టాండ్. అండ్ బర్త్డే గర్ల్కి అయితే ఫోటోషూట్ జరుగుతుంది. అండ్ ఇవే ఒకటి చెప్పండి, మా మమ్మీ చాలా యంగర్గా ఉన్నారు కదా, ఐ మీన్ నాకంటే బాగా కనిపిస్తున్నారు కదా. సో అంటే ఆ టైంలో చిన్నప్పుడు మ్యారేజెస్ అయ్యాయి కాబట్టి అట్లా యంగర్గా కనిపిస్తున్నారు. సో మనం ఫీల్ అవ్వద్దు అనమాట. అండ్ ఎనీవే చూడండి, నా కూతురు అమ్మమ్మతో డ్యాన్స్ వేయడం కూడా షురూ చేసేసింది. సో ఇది మా షార్ట్ అండ్ స్వీట్ వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.